ఏపీలో ప్రలోభాల పర్వం మొదలైంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. కుల ఓట్ల కోసం పోటాపోటీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం కుల సంఘాలతో ప్రత్యేక సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. 2 రోజుల క్రితం ఆర్యవైశ్యులతో టీడీపీ నాయకులు సమావేశమయ్యారు. ఇవాళ వైసీపీ నేత వెల్లంపల్లి ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఎవరికి వారు ఆర్యవైశ్యులు తమతో ఉన్నారని చెప్పుకునేందుకే సర్వవిధాలా ప్రయత్నిస్తున్నారు. సొంత సామాజిక వర్గాన్ని చీల్చేందుకు టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరింత బలం చేకూర్చేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైశ్యులు తనతోనే ఉన్నారని నిరూపించే ప్రయత్నాలు చేస్తున్నారు వెల్లంపల్లి. టీడీపీ సమావేశంలో ఆర్యవైశ్యులు భారీగా తరలివచ్చారు. అయితే తన సమావేశానికి ఆర్యవైశ్యులు ఎక్కువగా వచ్చేందుకు ప్రతి అరగంటకు ఒక లక్కీ డిప్ చొప్పున ఏర్పాటు చేశారు. కుటుంబ సమేతంగా హాజరవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, వెల్లంపల్లి ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఏ విధంగా నడుస్తుంది? బల ప్రదర్శన చేసుకోవడానికి ఈ సమావేశం అనుకోవచ్చా? తప్పకుండా రాధిక, ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూడా అభ్యర్థులు వాళ్ళకి సంబంధించిన ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నారు. ఇదే కోణంలో కూడా గత 2 రోజుల క్రితం టీడీపీ సంబంధించి సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బోండవమ్మ ఆధ్వర్యంలో కూడా ఈ సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఆర్యవైశ్యులకు సంబంధించి నగర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో టీడీపీకి సంబంధించి దిండి రాకేష్ ఆధ్వర్యంలో కూడా ఈ సమావేశాన్ని 2 రోజుల క్రితం టీడీపీ నిర్వహించింది. ఈ సమావేశంలో కూడా ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. ఆర్యవైశ్యుల ద్రోహి వెల్లంపల్లి శ్రీనివాసరావు అంటూ కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. ఆర్యవైశ్యులకు వెల్లంపల్లి శ్రీనివాసరావు ద్రోహం చేశారంటూ కూడా తీర్మానం చేయడం జరిగింది. ఆర్యవైశ్యులు అందరూ కలిసికట్టుగా వెల్లంపల్లిని ఓడించాలంటూ కూడా అక్కడ ఆ సమావేశాన్ని కూడా ప్రకటించడం జరిగింది టీడీపీ నేతలు. ఈ నేపథ్యంలోనే ఆర్యవైశ్యులను కాపాడుకునే విధంగా కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు దానికి సంబంధించిన ఆత్మీయ సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ సమావేశం అయితే కొనసాగుతూ ఉంది. ఈ సమావేశానికి సంబంధించి ఎవరైతే తమ సామాజిక వర్గానికి చెందిన ఆర్యవైశ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తన వెంటే ఉన్నారు అనేది ఒక బల ప్రదర్శన చేయాలని ఆయన భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక ఆత్మీయ సమావేశానికి పిలుపునివ్వడం జరిగింది. దీనికి అందరూ కుటుంబ సభ్యులుగా తరలి రావాలంటూ కూడా ఆయన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా లక్కీ ట్రిప్పులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బహుమతులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి అరగంటకు ఒక బహుమతి ఇచ్చే విధంగా కూడా అక్కడ కార్యాచరణకు కూడా శ్రీకారం చుట్టారు. ఎట్లయితే తంబోలకు సంబంధించిన ఆన్లైన్ గేమ్స్ ఏవైతే ఉంటాయో ఆ గేమ్స్కి సంబంధించి రియాలిటీగా తీసుకొచ్చి ఒక అరగంట వరకు ఆ గేమ్ ఆడిస్తూ ఉంటారు. ఆ గేమ్లో ఎవరికైతే ఫస్ట్ ప్రైజ్ వస్తుందో, నెంబర్ వస్తుందో ఆ నెంబర్ని బేస్ చేసుకొని లక్కీ ట్రిప్ని కూడా ఆడ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడున్న ప్రజల్ని ఆర్యవైశ్యుల్ని తరలించేందుకు కూడా నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ నాయకులు కూడా అక్కడ వరుస ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆర్యవైశ్యులందరూ ఈ నియోజకవర్గంలో, సెంట్రల్ నియోజకవర్గంలో తన వెంట ఉన్నారు అనేది ఒక బల నిరూపణ చేయాలని చెప్పి కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు శ్రీకారం చుట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే గత 2 రోజుల క్రితం టీడీపీ ఏదైతే ఆత్మీయ సమావేశం నిర్వహించిందో ఆ సమావేశానికి భారీగా కూడా ఆర్యవైశ్యులు రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడైతే పార్లమెంటుకు సంబంధించిన నేత ఎవరైతే ఉన్నారో కేసినేని చిన్ని కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. ప్రధానంగా ఒకటే అంశాన్ని వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ఆర్యవైశ్యులు అందరూ కంపల్సరీగా ఆర్యవైశ్య ద్రోహి ఎవరైతే ఉన్నారో వెల్లంపల్లి శ్రీనివాసరావు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన కంపల్సరీగా మనం ఓడించాలి అంటూ కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు నిర్వహించిన ఆత్మీయ సమావేశం కొంచెం ప్రాధాన్యత సంతరించని కూడా చెప్పుకోవచ్చు రాధిక. రైట్, మల్లికార్జున, అసలు ఇంతకీ ఆర్యవైశ్యులు ఎటువైపు ఉన్నట్టు అనుకోవచ్చు? రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయి? టీడీపీ వైపా, వైసీపీ వెల్లంపల్లి సైడ్? కంపల్సరీగా ఆర్యవైశ్యులకు సంబంధించి కూడా కొంచెం వెల్లంపల్లి శ్రీనివాసరావుపై ఆగ్రహంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఆ సంఘానికి సంబంధించి, ఆర్యవైశ్యులకు సంబంధించి వారిని స్ట్రెంగ్తెన్ చేయడానికి, బలోపేతం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. వెల్లంపల్లి శ్రీనివాసరావు పైన కూడా ఆర్యవైశ్యులకు సంబంధించిన ఆస్తుల విషయంలో కావచ్చు, అలాగే
వారిపైన సంబంధించిన బలం చేకూర్చడం, సామాజిక వర్గాన్ని బలం చేకూర్చడంలో కూడా ఆర్యవైశ్యులకు సంబంధించి ఎక్కడా కూడా కార్యాచరణ వెల్లంపల్లి శ్రీనివాసరావు చేయలేదని కూడా ఆరోపణలు ఉన్నాయి. మంత్రిగా ఉన్న సమయంలో కూడా అతను సొంత బలాన్ని అతను చేకూర్చుకోవడం, డబ్బులు సంపాదించుకోవడానికి, అక్రమాలు చేయడానికే అతను పదవి ఉపయోగించుకున్నాడు తప్పితే ఎక్కడా కూడా ఆర్యవైశ్యులకు మేలు చేకూర్చే విధంగా చేయలేదంటూ కూడా టీడీపీ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తూ ఉంది. ఇదే అంశంపై కూడా ఆర్యవైశ్యుల్లో కూడా కొంత ఆగ్రహం ఉంది. అంతేకాకుండా ఆయన ఆర్యవైశ్యుల్లో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన కొణిజెట్టి రోసయ్య ఎవరైతే ఉన్నారో ఆ రోసయ్యకి సంబంధించి ఆయనకు కూడా సంతాప తీర్మానాలు కానీ అటువంటి జన్మదిన వేడుకలు కానీ నిర్వహించట్లేదు అనేది ఒకటి ఆరోపణ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆర్యవైశ్యులకు సంబంధించి ఇలాంటి కార్యక్రమాలు, ఎందుకంటే ఆర్యవైశ్యులకు సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తికి సంబంధించి పని చేయలేదనే విషయాలపైన కూడా వాళ్ళు ప్రధానంగా చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ఆర్యవైశ్యులు చాలా గుర్రు మీద ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు నిర్వహించిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం కూడా వాళ్ళు ప్రధానంగా ఎక్కువగా హాజరవడం జరిగింది. కంపల్సరీగా ఓడిస్తామనే విధంగా కూడా వాళ్ళు మాట్లాడటం అయితే జరిగింది. రాధిక, థ్యాంక్ యూ మల్లికార్జున్.